రచ్చబండ ముచ్చట్లకి స్వాగతం సుస్వాగతం. అందరికీ శనార్థులు ఎట్లున్నారు? మంచిగున్నారా? నేనైతే జబర్దస్త్ ఉన్నా. మరి ఈరోజు రచ్చబండ ముచ్చట్లల్లా మంచి మంచి ముచ్చట్లు ఏడేనో ఏరుకొని మరీ తీసుకొచ్చిన. మరి వార్తలు వినాలంటే ముందుగా ముఖ్యాంశాలు ఏమున్నాయో చూసుకోవాలి కదా. చలో మరి షురు చేద్దాం. అట్లనే బీఆర్ఎస్ లీడర్లను ఎర్రవెల్లి ఫామ్ హౌస్కు పార్లమెంట్ ఎలక్షన్లు వస్తున్నాయని కొంతమంది పిలిపించి మీటింగ్ పెట్టిర్రు. గా తర్వాత తొలుత మళ్ళా తిరిగి తెలంగాణ భవన్కు నిన్న ఏరుకున్నాడు. అయితే మీటింగ్లో ఏం మాట్లాడిండు, తెలంగాణ రాజకీయాలు ఎట్లా నడుస్తున్నాయి, కృష్ణానది నీళ్ళ గురించి ఏం చేస్తే బాగుంటుంది అని నల్గొండలా మీటింగ్ పెట్టిండట. మరి ఏమేం చేస్తాడో చూద్దాం పారి. అధికారంలో ఉంటే ఒక లెక్క, ప్రతిపక్షంలో ఉంటే ఇంకో లెక్క అన్నట్టే అయింది పోండి ట్రాఫిక్ జాము నిన్న కేసీఆర్ సార్కు. అయితే మన మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సారు ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో తొంటిరిగి పడ్డాక హైదరాబాద్ తీసుకొచ్చి హాస్పిటల్ అడ్మిట్ చేసిరి. ఇక గట్ల అయినాక మళ్ళీ ఇంటికాడనే ఉండి 2 నెలలు 3 నెలల రెస్ట్ తీసుకొని జర కోలుకున్నాక నిన్న తెలంగాణ భవన్కి అయితే వచ్చిందట సారు. ఇక ట్రాఫిక్ బాగానే జామ్ అయ్యుకుంటూ వచ్చిందట. అటు ఇంకా గుమ్మడికాయ దిష్టి తీసి కింద కొట్టంగా ఇక ఆయనతో సారు స్టాండ్ పట్టుకొని మెల్లగా నడుచుకుంటూ వచ్చి లొల్లి పెడుతున్న జనాలకు ఆయనతో సంలాయించి చెప్పిండు. బీఆర్ఎస్ నాయకులు, లీడర్లు, కార్యకర్తలు, అభిమానులు అందరు వచ్చిరట. జర సంలాయించి చెప్పిండు అన్నట్టు, సప్పుడు చేయకూర్రి అన్నట్టుగా. ఇక తెలంగాణ భవన్కు చేరుకున్నాక లోపల మీటింగ్ నడిచిందట శాంచేపే. ఇక రాజకీయాలు ఎట్లున్నాయి తెలంగాణలో అన్నట్టు, కృష్ణానది నీళ్ళ ముచ్చట ఏడుదాకా వచ్చింది అని చెప్పి మాట ముచ్చట నడిచిందట. ఇక మన ప్రాజెక్టుల మీద కేంద్రం పెత్తనం చేయడానికి ఓకే చెప్పింది అన్నట్టు. అయితే ఇక దక్షిణ తెలంగాణకు నీళ్ళు అందాయి అని చెప్పేసి మనము తిరుగుబాటు చేయాలి మళ్ళీ నీళ్ళ గురించి. ఇక అప్పుడు తెలంగాణ కోసం తేనీకి ఎట్లయితే కొట్లాడినామో ఇప్పుడు సుతా గట్లనే లడాయి చేయాలనుకొచ్చిండట. ఈ నెల 13 తారీఖు నల్గొండల పెద్ద మీటింగ్ పెట్టనున్నారట నువ్వు. ఎందుకని అంటే అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని గద్దెదించేటందుకు మన పవర్ ఏందో చూపించాలి, మన పతారా చూపించాలి సర్కారుకు అన్నట. ఇక మన బలగం అన్ని చూపించాలని అన్ని జిల్లాలకి వెళ్ళి ప్రజలను అయితే తీసుకొచ్చేటట్టే ఉన్నారు. ఇక అటెంక నీళ్ళ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సార్ ఏమంటుండే ఇనుర్రి, కేసీఆర్ సారు కాళేశ్వరం ప్రాజెక్టు గురించి ఎందుకు మాట్లాడతలేడు, కృష్ణా నీళ్ళ గురించే ఎందుకు మాట్లాడుతున్నాడు, ఇక బ్యారేజీలలో స్కాములు ఎన్ని చేసిండు, ఏం కథ అన్నీ అరుసుకొచ్చిండు. ఇక చూడాలే కేసీఆర్ సారు నల్లగొండల పోరు. చూసిరు కదా ఇయాల్టి రచ్చబండ ముచ్చట్లు. మరి రేపు వచ్చే రచ్చబండ ముచ్చట్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి. రచ్చబండ ముచ్చట్లకి స్వాగతం సుస్వాగతం.